अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं प्राबोधकीं यो कृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे மண்டங்குடியம்பர் மாமரையோர் மன்னிய சீர் தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டு திணர்த்தவையில் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும் விரான் உதித்தவூர்। நமோ வேதாந்த வேத்யாய ஜகன்மங்களஹேதவே யஸ்ய வாகாமிருதாசார பூரிதம் புவனத்ரயம்। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ తొండారెడ్డిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుపళ్ళేడుచి అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున రెండవ తనియాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ తనియాన్ని తిరువరంగ పెరుమాళయ్యర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి మండంగుడి అన్వర్ అనేటటువంటి తనియాన్ని సేవించేటటువంటి అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేశాము. ఈరోజు ఇక ప్రబంధంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ తిరుపళ్ళేడుచి అనేటటువంటి ఈ ప్రబంధానికి రెండు వ్యాఖ్యానాలు ఉన్నాయి. పెద్దలు మహనీయులు రెండు వ్యాఖ్యానాలు కృప చేశారు అని మనం ముందే చెప్పుకున్నాం. ఒకరేమో నంజీయర్ అనేటటువంటి మహనీయులు కృప చేసినటువంటి వ్యాఖ్యానము, ఇంకొకటి పరమకారుణికులైనటువంటి పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానము మనకి ఈనాటికి కూడా మన భాగ్యవశం చేత లభిస్తున్నాయి. వాటికి ఆంధ్ర అనువాదాన్ని అనుగ్రహించినటువంటి శ్రీమాన్ సింగరాచార్య స్వామి వారి యొక్క పాదార విందములకి కూడా దాసోహ సమర్పణం చేస్తూ మనం ఈరోజు ప్రబంధం యొక్క అవతారికను అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. తొండరడిపొడి ఆళ్వార్ అరుళిచ్చెయ్ద తిరుపళ్ళేడుచి నంజీయర్ అరుళిచ్చెయ్ద వ్యాఖ్యాన అవతారికై. నంజీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యాన అవతారికను సేవిస్తున్నాం. అనాది మాయయా సుప్తో యదా జీవః ప్రబుధ్యతే ఎంగిరపడియే అనాది కాలం అజ్ఞానత్తాలే ఉరుంగుగిరయవరై పెరియ పెరుమాళ్ తమ్ముడయ నిరవధిక కృపయాలే ఉణర్తి అరుళ ఉణర్ந்து పెరియ పెరుమాళే ప్రాప్యరుం ప్రాపకరుం ఎన్నుమిడం ஐம்புலன் அடத்தடக்கி காம்பரத்தலை சிரைத்துன் கடைத்தலை இருந்து வாழும் சோம்பரை உகத்தி போலும் என்று இவரை இட்டு நிலை இடுவித்து இப்பிரபந்தத்தாலே நாட்டுக்கு வெளிச்சிரிப்பை பண்ணி வைத்து நிர்பரராய் கண்மலரந்து அருள அத்தலை இத்தலையாய் பெரிய பெருமாளை உணர்த்தி அடிமை செய்ய పారిక్కిరార్. ఈ ప్రబంధాన్ని ఆళ్వార్లు ఎందుకు అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్ని ముందుగా నంజీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహిస్తున్నారు. ఆళ్వార్ల యొక్క స్థితి ఎలా ఉంది, ఆళ్వార్లకి పెరుమాళ్ళు కటాక్షించిన రంగనాథుడు కటాక్షించినటువంటి ఒక గొప్ప ఉపకారం ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, అసలు రంగనాథుడు ఎందుకు పడుకొని ఉన్నాడంటే ఆళ్వార్లు సేవిస్తున్నప్పటికీ కూడా రంగనాథుడు ఎందుకు నిద్రిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ అసలు ప్రబంధం అవతరణకి కారణం ఏమిటో అనుగ్రహిస్తున్నారు. అనాది మాయయా సుప్తో యథా జీవః ప్రబుధ్యతే. అనాది
మాయతో నిద్రించేటటువంటి జీవుడు. మాయ అంటే ప్రకృతి సంబంధంతో, అనాది కాలంగా ప్రకృతి సంబంధంతో నిద్రించేటటువంటి జీవుడు యథా ప్రబుధ్యతే, ఎప్పుడు మేల్కుంటాడో అని పాపం అన్నట్లుగా ఇక్కడ ఆళ్వార్లు కూడా అనాది కాలంగా అజ్ఞానంతో నిద్రిస్తూ ఉండేటటువంటి ఆళ్వార్లని రంగనాథుడు ముందు మేల్కొలిపాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం అందరం కూడా సంసారం అనేటటువంటి ప్రకృతి సంబంధం చేత అనాదిగా నిద్రిస్తూనే ఉన్నాము. నిద్రించడం అంటే లౌకిక నిద్ర గురించి చెప్పడం లేదు ఆళ్వార్లు, ఇక్కడ తామస నిద్ర గురించి చెప్పడం లేదు. ఆత్మ యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము, అజ్ఞానంతో కూడినటువంటి ఒక నిద్ర గురించి చెప్తున్నారు. ఆ అజ్ఞానం అనేటటువంటి నిద్ర మనకి ఎలా కలుగుతుంది అంటే ప్రకృతి సంబంధం వల్ల కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెని మంట మీద పెడితే ఆ అగ్నికి నీటికి డైరెక్ట్గా ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ గిన్నెలో నీళ్లు ఉండడం వల్ల ఆ గిన్నెకి వేడి తాపం తగలడం వల్ల ఆ గిన్నెలో ఉన్నటువంటి నీరు ఎలా అయితే మరుగుతుందో, ఈ శరీరంలోకి వచ్చి పడినటువంటి జీవుడికి ప్రకృతికి ఎటువంటి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా శరీర సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి నుండి ఆత్మ యొక్క యథార్థమైనటువంటి స్థితిని మర్చిపోయి జీవుడు ఈ శరీరమే తనుగా భావిస్తూ ఉంటాడు. అలా అనాది కాలం అజ్ఞానత్తాలే ఉరుంగుగిరయ్యవరై, ఆళ్వార్లు కూడా అనాది కాలంగా అజ్ఞానంలోనే మునిగి ఉన్నారు. అలా మునిగి ఉన్నటువంటి ఆళ్వార్లని పెరియ పెరుమాళ్ తమ్ముడయ నిరవధిక కృపయాలే ఉణర్తి అరుళ ఉణర్లు. అలా ఆళ్వార్లు సంసారంలో ఉన్నటువంటి ఆళ్వార్లని పెరియ పెరుమాళ్ రంగనాథుడు తమ్ముడయ తమ యొక్క నిరవధిక కృపయాలే, నిరవధికమైనటువంటి కృపచేత ఆ ఆళ్వార్లని నిద్రలేపి కటాక్షించారు అంటే ఆళ్వార్లకి మయర్వర మదినలం అని చెప్పినట్టుగా, అరుళినన్ అని చెప్పినట్టుగా ఆ యథార్థమైనటువంటి జ్ఞానాన్ని, భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఆళ్వార్లకి కటాక్షించి తమ స్వరూపమేమిటో ఆళ్వార్లకి తెలియచేసి, ఉపాయ స్వరూపము తాము పొందవలసినటువంటి విషయం ఏమిటో తెలియచేసి, ఆ పొందడానికి కావలసినటువంటి సాధనం యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఆళ్వార్లకి కటాక్షించారు పెరుమాళ్ళు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కలిగించడం ద్వారా స్వరూప జ్ఞానాన్ని, ఉపాయ జ్ఞానాన్ని, ఉపేయ జ్ఞానాన్ని, ఆ మధ్యలో వాటిని పొందకుండా ఉండేటటువంటి విరోధముల యొక్క జ్ఞానాన్ని, ఆ విరోధములు ఎలా తొలగిపోతాయో అనేటటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా పరమాత్మ ఆళ్వార్లకి కృప చేశాడు. பெரிய பெருமாளே பிராப்யரும் பிராபகமும் என்னுமிடம் ஐம்புலன் அகத்தடக்கி காம்பரத்தலை சிரத்தி உன் கடை தலை இருந்து வாழும் సోంబరే యుగతి. అలా స్వరూప జ్ఞానం కలగగానే రంగనాథుడే మాకు ప్రాప్యము, రంగనాథుడే మాకు ప్రాపకము. నేను పొందవలసినటువంటి పురుషార్థం ఏమిటి అంటే రంగనాథుడినే పొందాలి అనేటటువంటి జ్ఞానం కలిగింది. మరి రంగనాథుడిని పొందడానికి సాధనం ఏమిటండి అంటే ఆయన కృపే, ఆయన పాదార విందములే ఆయనని పొందడానికి సాధనము అని తెలిసిన తర్వాత ఐంబులన్నగత్తడక్కి కాంబరత్తలై సిరైత్తు ఉన్ కడై తలై ఇరుందు వాజుం సోంబరే యుగతి. ఆ జ్ఞానం విశదతమైనటువంటి జ్ఞానం కలిగింది కాబట్టే తిరుమాలై అనేటటువంటి ప్రబంధం, అంటే ఇంతకుముందు అనుగ్రహించినటువంటి ప్రబంధంలో మెయింబొరుల్ పోగవిట్టు అనేటటువంటి పాసురం 38వ పాసురంలో ఐంబులన్ అగత్తడక్కి కాంబర తలై సిరత్తు ఉన్ కడై తలై ఇరుందు వాజుం సోంబరై ఉగత్తి అనేటటువంటి పాసురాన్ని అనుగ్రహించారు ఆళ్వార్లు. అందులో ఏం చెప్తున్నారు? ఐంబులన్ అగత్తడక్కి, పంచేంద్రియాలను లోపల అణచి, అంటే ఇతర విషయాల వైపు వెళ్లకుండా పెరుమాళ్ల వైపే ఈ ఇంద్రియాలు ప్రవర్తించేటట్టుగా వాటిని నిగ్రహించి, కాంబరత్తలై ఉపాయాంతరములలో సంబంధాన్ని సమూలంగా విడిచిపెట్టి, కాంబర తలై సిరత్తు తమ శిరోజములన్నిటినీ కూడా పరిత్యజించి, అంటే
అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే శిరస్సు మీద ఉండేటటువంటి ఆ శిరోజములన్నిటినీ కూడా ఖండించుకుని అంటున్నారు. అంటే పూర్తిగా సవాసనగా అభిమానాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి ఇతర ఉపాయాలన్నిటినీ కూడా సమూలంగా పోగొట్టుకొని కడై తలై ఇరుందు వాజుం సోంబరై ఆయన కటాక్షం కోసం ఆయన వాకిట్లో పడిగాపులు కాచేటటువంటి వాజుం సోంబరై ఉజ్జీవించేటటువంటి వారిని చూస్తే రంగనాథుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అని యథార్థమైనటువంటి ఒక జ్ఞానాన్ని అందులో పొందారు అని ఈ పాసురంలో తెలియచేస్తున్నారు. ఎండ్రు ఇవరై ఇట్టు నిలైడువిత్తు ఇప్రబంధత్తాలే నాట్టుకు వెళి సిరప్పై పణ్ణి వైత్తు నిర్భరరాయ్ కణ్మళరందరులా. అలా ఆళ్వార్లు ఆ ప్రబంధంలో ఈ పాసురాన్ని అనుగ్రహించగానే నిజంగానే రంగనాథుడికి చాలా సంతోషం వేసిందట. ఎందుకు? ఆళ్వార్లు ఉజ్జీవింపబడుతున్నారు అనేటటువంటి దానివల్ల కాదు, ఆళ్వార్లు ఉజ్జీవింపబడ్డారు అనేటటువంటి ఆనందం కన్నా కూడా ఈ తిరుమాలై ప్రబంధం ద్వారా, ఆళ్వార్ల ద్వారా, ఈ ప్రబంధం ద్వారా లోకానికి జ్ఞానాన్ని కలిగించాను అనేటటువంటి ఆనందం రంగనాథుడికి కలిగిందట. ఆహా, ఎంత ఆనందంగా ఉంది! ఆళ్వార్లు ఈ పాసురం చెప్పడం వల్ల లోకానికి ఇలా ఆళ్వార్లు చక్కగా ఆ ఉపదేశం చేయడం వల్ల లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మని పొందడం అత్యంత సులభమైనటువంటి విషయము అని, పరమాత్మని సులభంగా పొందొచ్చు అని, ఆయన కృపను పొందితే ఆయనని పొందినట్లే అనేటటువంటి విషయం లోకానికి తెలుస్తుందని ఈ ప్రబంధత్తాలే నాట్టుక్కు వెలిసిరప్పై పణ్ణి వైత్తు. నాట్టుక్కు లోకానికంతటికీ కూడా ఆ ప్రబంధం ద్వారా ఆళ్వార్లు చెప్పగానే నిర్భరరాయ్ కణ్మళరందు అరుళా, అలా ఆళ్వార్లు ఆ పాసురాన్ని కృప చేయగానే రంగనాథుడికి సంతోషం వేసి, అప్పటి వరకు ఎవరైనా ఒక్కరైనా నన్ను వచ్చి సేవిస్తారా అని పాపం ఎదురు చూస్తూ మనసంతా కూడా కలత పడుతున్నటువంటి ఆ రంగనాథుడు ఆ కలత తీరినటువంటి వాడై, నిర్భరుడై కలత తీరినటువంటి వాడై సుఖంగా శయనించాడు. ఎప్పుడు స్వామి సుఖంగా శయనిస్తాడు అంటే లోకంలో మనలాంటి వారందరూ కూడా ఉజ్జీవింపబడితే ఆయనకి మనసులో ఉండేటటువంటి కలత తీరుతుంది. అలా కలత తీరేటట్టుగా ఆళ్వార్లు ఆ ప్రబంధంలో అత్యద్భుతంగా 38వ పాసురాన్ని, ఆ ద్వయమంత్ర సారాన్నంతటిని 38వ పాసురంలో లోకానికి అందించగానే అమ్మయ్య, ఇప్పుడు నా ప్రయత్నం ఫలిస్తుంది, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆళ్వార్లు చేసినటువంటి ఈ ఉపదేశాన్ని మనసులో ఉంచుకొని ఇక నన్ను సేవిస్తారు, అనన్య ప్రయోజనులై అనన్య ఉపాయాంతర పరులై నన్ను సేవిస్తారు అనేటటువంటి ఒక నమ్మకం ఆయనకి కలిగి ఆయన మనసులో అప్పటి వరకు ఉండేటటువంటి చింత అంతా కూడా, కలత అంతా కూడా తీరిపోయి నిర్భరరాయ్ కణ్మళరందరులా నిర్భరుడై హాయిగా సుఖంగా శయనిస్తున్నాడట స్వామి. మనకేదైనా పని పూర్తయిపోతే మనం హాయిగా గుండెల మీద చేయి వేసుకొని ఎలా అయితే ఆనాడో సుఖంగా మనం పడుకుంటామో అలా రంగనాథుడు కూడా సుఖంగా శయనించి ఉన్నాడు. అమ్మయ్య, ఆళ్వార్లు లోకానికి ఎంతో చక్కటి ఉపకారం చేశారండి, చక్కగా లోకానికి ఈ ఉపదేశాన్ని చేశారు. ఇక లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా తీర్చిదిద్దబడి నా దగ్గరికి నన్ను సేవించడానికి వస్తారు అనేటటువంటి ఒక నిర్భరతతోటి స్వామి శయనించి ఉన్నాడు. అత్తలై ఇత్తలయ్యాయ్ పెరియ పెరుమాళై ఉణర్తి అడిమై సయ్య పార్కిరార్. కానీ ఆళ్వార్లకి ఏమైపోయింది అంటే, ఆయనని ఆశ్రయించాను, ఆయన కటాక్షం కోసం నేను ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను, అయ్యో నన్ను పిలిచి నాకొక కైంకర్యాన్ని ఇస్తే బావుండు కదా ఈ రంగనాథుడు అని రంగనాథుడి విషయంలో పెరియ పెరుమాళ్ నిద్రిస్తున్నటువంటి పెరియ పెరుమాళ్ని ఉణర్తి నిద్రలేపి అడిమై సయ్య పార్కిరార్, నాకు కైంకర్యాన్ని ప్రసాదించు స్వామి అని ఆ కైంకర్యం కోసం నిద్రలేపుతున్నారు రంగనాథుడిని అని చెప్తున్నారు. రంగనాథుడేమో హాయిగా నిర్భరుడుగా నేను చేయవలసినటువంటి ప్రయత్నాన్నంతటినీ కూడా ఆళ్వార్లు చేశారు, ఇప్పుడు ఆళ్వార్లు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అని నిర్భరుడై ఆయన శయనిస్తూ ఉంటే, రంగనాథ నాకు నువ్వు నన్ను పిలిచి ఒక కైంకర్యం ప్రసాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో రంగనాథుడిని నిద్రలేపుతున్నారు ఆళ్వార్లు అని సంగతి. అసలు ఈ ప్రబంధాన్ని అనుగ్రహించడానికి కారణం ఏమిటో తెలియచేస్తున్నారు.
பிராப்பிய பிராபகங்கள் இரண்டும் அவனே என்று உதியிட்டால் பின்பு திருப்பள்ளி உணரும்படியையும் கோலக்கும் இருக்கும்படியையும் அருகை திருமாலை எடுத்து அடிமை செய்யும்படியையும் மனோரதித்து இவையே యార్తయే సెల్లుం ఇత్తనైరే. అప్పుడు మనకు ఒక సందేహం కలుగుతుంది. ఆ పాసురంలో 38వ పాసురంలో వాజుం సోంబరై ఉగత్తి ఉన్ కడైతలై ఇరుందు వాజుం సోంబరై ఉగత్తి అని చెప్పారు కదా. అంటే మన ప్రయత్నం ఏమీ లేకుండా రంగనాథుడి కృప కోసం మనం వేచి చూడాలి అని చెప్పారు కదా. ఈ ఆళ్వార్లే చెప్పారు కదా. ఇప్పుడు తిరుప్పళ్ళెడిచి ఎందుకు పాడుతున్నారు, స్వప్రయత్నంతో తిరుప్పళ్ళెడిచి ఎందుకు పాడుతున్నారండి అనేటటువంటి ఒక సందేహం వస్తే దానికి సమాధానం చెప్తున్నారు నంజీయర్ అనేటటువంటి మహనీయులు. ఆళ్వార్లకి నిజమే, ఆళ్వార్లకి ప్రాప్యము ప్రాపకము ఇరండుం అవనే என்று ఉదిరి ఇట్టాల్. ఆళ్వార్లకి ప్రాప్యము ప్రాపకము పొందేటటువంటి ఫలము ఆయనే, పొందింపచేసేటటువంటి సాధనము ఆయనే అనే నిశ్చయాన్ని పొందినటువంటి ఆళ్వార్లు పిన్బు తర్వాత తిరుప్పళ్ళి ఉణరుంబడియయ్యం అజకోలక్కం ఇరుక్కుంబడియయ్యం. కానీ ఎందుకు నిద్ర లేపుతున్నారు అంటే ఆ రంగనాథుడిని మేల్కొనేటటువంటి ప్రకారాన్ని, ఆయన నిద్రలేస్తూ ఉంటే చూసేటటువంటి ఆ సౌందర్యాన్ని సేవించాలి. తిరుప్పళ్ళి ఉణరుంబడియయ్యం, ఆయన నిద్ర లేచేటటువంటి సౌందర్యాన్ని చూడాలి అని. అజకోలక్కుం ఇరుక్కుంబడియయ్యం, ఆయన నిద్ర లేచిన తర్వాత సింహాసనం మీద అధిష్ఠిస్తే ఆ సింహాసనం మీద వేంచేసి ఉండేటటువంటి రీతిని దర్శించి ఆనందించాలి అనేటటువంటి కోరికతోటి అరుగే తిరుమాలై ఒడుత్తు అడమై చెయ్యంబడియయ్యం. వీరు తీసుకొని వెళ్ళినటువంటి ఆ తులసిమాలను ఆ స్వామి ఆదరంతో ఆ తిరుమాలై ఆ పుష్పమాలికను ఎడుత్తు అడిమై చెయ్యంబడియయ్యం, అది స్వీకరించి ఆయన ఆనందంగా ధరిస్తూ ఉంటే, అంటే ఆయన సన్నిధిలో ఈ పుష్పమాలికలను సమర్పించాలి అనేటటువంటి మనోరథిత్తు మనస్సులో కోరిక కలిగినటువంటి ఆళ్వార్లు ఇవయ్యే యాత్రయాయ్ సెల్లుమిత్తనైరే, ఇదే తమ జీవన యాత్రగా కలిగినటువంటి వారు. అంటే రోజు స్వామి నిద్రిస్తున్నటువంటి సైనకాలిక సౌందర్యాన్ని సేవించాలి. ఆయన మేల్కొంటూ ఉంటే ఆయన లేచేటటువంటి ఆ వైనాన్ని, ఆ అందాన్ని సేవించాలి. ఆయన నిద్ర లేచిన తర్వాత టీవీగా సింహాసనంలో వేయించేసి ఉంటే ఆ రీతిని దర్శించాలి. నేను తీసుకుని వెళ్ళినటువంటి పూమాలికను పెరుమాళ్ళకి సమర్పించి దాస్యం చేయాలి అని ఆశపడి అదే జీవనయాత్రగా జీవనయాత్రగా కలిగినటువంటి వారు ఈ ఆళ్వార్లు. అందుకే నిత్యము అదే పని చేస్తున్నారు అంటున్నారు. నాచ్యార్కు మారి మారి మలై ముజంజిల్ ఎన్గిర పాటిలే ఇదువే ఇరే అనుసంధానం. దీనికి ప్రమాణం ఏమిటండి అంటే అంతగా తొండరడిపడి ఆళ్వార్లకి ముందు ఉన్నటువంటి నాచ్యార్ అంటే ఆండాళ్ళ తల్లి కూడా మారిమలై ముజంజల్ అనేటటువంటి పాటిలే అనేటటువంటి ఆ తిరుప్పావై ప్రబంధంలో ఆ పాసురంలో ఇదువే ఇరే అనుసంధానం, దీన్నే కదా ఆవిడ కూడా కోరుకుంది. పెరుమాళ్ళు లేచి టీవీగా సింహాసనం నడుచుకుంటూ నడక సౌందర్యాన్ని సేవించి ఆయన సింహాసనం మీద వేయించేసి ఉంటే ఆ సౌందర్యాన్ని అనుసంధానం చేయాలనే కదా నాచ్యారు కూడా, ఆండాళ్ళ తల్లి కూడా ప్రార్థించింది అంటున్నారు. நம்மாழ்வாரும் நெடுமார்க்கடிமையிலே புருஷார்த்தத்தினுடைய చరమావధిన్ నిలై ఇట్టు అనంతరం కొండ పెండీర్ మక్కలే ఇలే నాటిక్కు వేండుం హితం అరుళిచ్చెய்து பின்பு கிடந்தனால் கிடந்தா என்கிற பாட்டிலே உணர்த்தி எசுப்பி அடிமை செய்ய పారిత్తాయిరే. ఆండాళ్ళ తల్లే కాదండి, ఆళ్వార్లు నమ్మాళ్వార్లు కూడా ఈ విధంగానే పెరుమాళ్ళని ప్రార్థించారు కదా అని చెప్తున్నారు. తిరువాయిముజిలో 8వ పత్తులో 10వ దశకంలో నెరుమార్కడిమై అనేటటువంటి దశకంలో
కైంకర్యానికి చివరి అవధి ఏమిటి అంటే భాగవత కైంకర్యమే. కైంకర్యానికి ప్రాప్యానికి పరమావధి ఏమిటి అంటే భాగవత కైంకర్యమే అని నిశ్చయించుకొని ఆ తర్వాత ఉండేటటువంటి దశకం అంటే 9వ పత్తులో 1వ దశకంలో కొండబెండీర్ మక్కలే అనేటటువంటి దశకంలో లోకానికి అంతా కూడా హితోపదేశం చేసి, అయ్యో మీరు సంసారాన్ని స్థిరమైనటువంటిది అనుకుంటున్నారు, మీ భార్యలు మీకు ఎల్లప్పుడూ ఉండేటటువంటి వారు అనుకుంటున్నారు, మీ బిడ్డలు మిమ్మల్ని చూస్తారనుకుంటున్నారు, మీరు విషయాల పట్ల ప్రవర్తిస్తూ అవి నిజంగా సుఖాలు అని భావిస్తున్నారు, అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, క్షణభంగురమైనటువంటివి అనేటటువంటి ఒక హితాన్ని చెప్తూ మనం పొందవలసినటువంటి ప్రాప్యం భగవత్ కైంకర్యము, భాగవత కైంకర్యము అని ఆ దశకంలో హితోపదేశం చేసి, నలుగురికి ఆ హితోపదేశం చేసి, తర్వాత దశకంలో 9వ దశకంలో 9వ పత్తులో 2వ తిరువాయిముజులో కిడందనాల్ కిడందాయ్ ఎత్తనై కాలం కిడత్తి పరుండి స్వామి, కిడందనాల్ కిడందాయ్ చాలా కాలం నుండి పడుకొని ఉన్నావు, ఎత్తనై కాలం కిడత్తి ఇంకా ఎంతకాలం పడుకొని ఉంటావు స్వామి, ఇలాగా లేచి నన్ను కటాక్షించు అనేటటువంటి విషయాన్ని, లేచి నాకు కైంకర్యాన్ని ప్రసాదించు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు కూడా ప్రార్థించారు కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అడిమై చెయ్య పార్తి ఆళ్వార్లు కూడా ఈ విధంగానే ప్రార్థించారు కదా. విశ్వామిత్రను కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహికం ఎన్రాయిరే. మహర్షులలో విశ్వామిత్రుడు కూడా కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహికం అని రామచంద్రుని నిద్రలేపి ఆయనకి కైంకర్యం చెయ్యాలనే కదా ఆశపడ్డారు విశ్వామిత్ర మహర్షి కూడా. అప్పడియే ఇవరుం పెరియ పెరుమాళ్ ఉణందరులం బోధై అజగు కొండు అడిమై సెయ్య ఆసై పట్టు తిరుప్పల్లి ఉణర్తుగిరార్. ఆ విధంగానే అంటే ఆండాళ్ తల్లి చేసినటువంటి విధంగా, ఆళ్వార్లు నమ్మాళ్వార్లు చేసినటువంటి విధంగా, మహర్షులు ఋషులు చేసినటువంటి విధానాన్నే వీరు కూడా ప్రార్థిస్తున్నారు. అప్పడియే ఆ విధంగానే ఇవరు పెరియ పెరుమాళ్ రంగనాథుణ్ణి ఉణందు అరుళంబోదు లేచి నిద్రలేచి కటాక్షించమని ప్రార్థించేటటువంటి విధానంలో ఆజగుకొండు ఆయన సౌందర్యాన్నంతటినీ కూడా సేవించి అడిమై సెయ్య ఆశై పట్టు ఆయనకి కైంకర్యం సమర్పించాలనేటటువంటి ఆశను కలిగి తిరుప్పల్లి ఉణర్తుగిరార్ తిరుప్పళ్ళేడిచి సుప్రభాతాన్ని పాడుతున్నారు అని ఆ సంగతిని ఎందుకు సుప్రభాతాన్ని పాడుతున్నారు, తిరుప్పళ్ళేడిచి ఎందుకు పాడుతున్నారో మనకు అనుగ్రహించారు నంజీయర్. ఇక ఈ ప్రబంధం అంతా కూడా సారం ఏమిటండి, ఈ ప్రబంధంలో ఏమి తెలియచేయబడింది అనేటటువంటి ఒక విషయాన్ని సంగ్రహంగా నంజీయర్ ఇక్కడ మనకి దాని సారార్థాన్ని అంతటినీ కూడా చెప్తున్నారు. ఆదిత్యన్ ఉదయగిరిలే వందు తోత్తినాన్ తిరువారాధనకు సదృశమాన సకల ఉపకరణங்களுം കൊണ്ടു ദുർമാനികളാന ദേവജാതികളും രാജാകളും അഭഗ്നാഭിമാനരായ് തിരുക്കണ്ണോക്കാന തെർക്കു ദിക്കുലേ പ്രഥമ കടാക്ഷത്തുക്കാക നാൻ ముర్పట్టేన్ ఎండ్రు ముర్కోలిక్కొండు వందు నిన్నార్గల్. ఈ ప్రబంధంలో సారతమైనటువంటి ఈ ప్రబంధంలో ఏం చెప్పబడింది, సంగ్రహంగా మనం ఈ ప్రబంధంలో ఏం చెప్పబడిందో తెలుసుకోవాలంటే దానిని అనుగ్రహిస్తున్నారు నంజీయర్. ఆదిత్యన్ ఉదయగిరిలే వందు తోత్తినాన్. ఆదిత్యుడు ఉదయగిరి మీద వచ్చి వేయించేసి ఉన్నాడు అంటే ఆదిత్యుడు సూర్యోదయం అయింది అని చెప్తూ తిరువారాధనకు సూర్యోదయం అవ్వగానే దేవతలందరూ కూడా పెరుమాళ్ళ యొక్క కటాక్షం కోసం సిద్ధపడుతూ ఉంటారు. ఎలా సిద్ధపడుతున్నారు, తిరువారాధనకు సదృశమాన సకలోపకరణంగళం కొండు తిరువారాధన సమర్పించడానికి కావలసినటువంటి ఉపకరణములన్నిటినీ కూడా పుచ్చుకొని దుర్మానిగళాన దేవజాతిగళం మేమే గొప్పవారము అనేటటువంటి అభిమానం దుర్మానిగళాన. నంజీయర్ వారు దేవతల్ని మంచివారిగా చెప్పడం లేదు, దుర్మానిగళ్ళాన మేమే గొప్పవారము అనేటటువంటి దురభిమానం కలిగినటువంటి దేవజాతిగళం రాజాక్కళం రాజులు లోకాలని పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా భగ్నాభిమానరాయ్ ఏమయ్యింది వారి అభిమానం అంతా కూడా
ఎప్పుడైతే శ్రీరంగంలోకి రంగనాథుడు వచ్చి వేయించేశాడో అంగన్మాన్యాలత్తరసర్ అభిమానభంగమాయి ఉన్ పళ్ళిల్ కట్టిల్ కీజే అన్నట్టుగా వారి అభిమానమంతా కూడా భగ్నమైపోయి తిరుక్కన్నొక్కాన తెర్కుదిక్కులే ప్రథమ కటాక్షత్తుక్కాగా పరమాత్మ నిద్రలేచి రంగనాథుడు నిద్రలేచి మొట్టమొదట చూపు ఎటు చూస్తాడు అంటే దక్షిణ దిక్కు వైపు చూస్తాడు రంగనాథుడు. ఎందుకండి అంటే తెందిసైలే నోక్కుం విభీషణాళ్వాన్ని కటాక్షించడం కోసం విభీషణుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఆ దక్షిణ దిక్కునే కటాక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దక్షిణ దిక్కులోకి స్వామి మొదట తన కృపా కటాక్షములు ప్రసరింపచేస్తాడు. కాబట్టి ఆ ప్రథమ వీక్షణాన్ని పొందడం కోసం తిరుక్కన్నొక్కాన తెర్కు దిక్కులే ప్రథమ కటాక్షిత్తుక్కాయిగా రంగనాథుడి యొక్క ప్రథమ కటాక్షం మా మీద పడాలి అనేటటువంటి ఉద్దేశంతో నాన్ ముర్పట్టేన్ ఎండ్రు முதல் ముర్కోలిక్కొండు వందు నిన్రార్గల్ నా మీద పడాలి నేను ముందు అని ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వచ్చి నిల్చొని ఉన్నారు అందరూ దేవతలు, ఈ లోకాలను ఈ భూమిని పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా. సర్వరక్షకరాయ్ శ్రియపతియాయ్ ఆశ్రితవత్సలరాయ్ సర్వసమాశ్రయణరాణ దేవరీర్ అడియేనుక్కాగ ఉణందు అరుళినీర్ ఎన్గిర தரத்தை அடியேனுக்கு தந்தருளி திருப்பள்ளி உணர்ந்து அடியோங்கள் அடிமை கொண்டருள வேணும் என்கிறார். అంతమంది వచ్చి మా మీద స్వామి యొక్క ప్రథమ కటాక్షం మా మీద పడాలి అని అందరూ ఆశ్రయిస్తుంటే ఆళ్వార్ల యొక్క కోరిక ఏమిటి అంటే సర్వరక్షకుడు, శ్రియపతి, ఆశ్రిత వత్సలుడు, సర్వ సమాశ్రయుడు, అందరి చేత ఆశ్రయింపబడేటటువంటి వాడు, సమానంగా ఆశ్రయింపబడేటటువంటి ఓ రంగనాథ, అడియేనుక్కాగా ఓనరందు స్వామి నువ్వు నా కోసమే నిద్రలేచి నన్ను కటాక్షిస్తున్నావు అని ఆ భాగ్యాన్ని తరత్తై అడియేనుక్కు తందరులి, ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదింపచేసేటట్టుగా లేచి కటాక్షించాలి. ఇప్పుడు రాజు నిద్రపోతున్నాడు అనుకోండి, ఎక్కడో ఎవరో హఠాత్తుగా నిద్ర నుండి మేల్కొనవలసినటువంటి ఒక కారణం ఏర్పడితే ఆ కారణం ఎంతో ముఖ్యమైనటువంటి కారణం అయి ఉండాలి. ఆ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే తనకి ఇష్టమైనటువంటి వారు ఎవరైనా ఆపదలో ఉన్నారు అనేటటువంటి మాట ఆ రాజుకు వినపడితే ఎంత గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడైనా కూడా వెంటనే మేల్కొని తనకి ఇష్టమైనటువంటి వారు కాబట్టి నిద్రలేచి వారికి సహాయపడడానికి నిద్ర నుండి ఉపక్రమిస్తాడు. అలా ఈ లోకంలో నీకు ఇష్టమైనటువంటి వారిని మేము అనేటటువంటి ఆ భాగ్యాన్ని నా కోసం నువ్వు నిద్రలేచి మమ్మల్ని కటాక్షిస్తున్నావు అనేటటువంటి ఒక భాగ్యాన్ని దాసుడికి అడియేనుక్కు తందరులి, దాసుడికి అనుగ్రహించి తిరుపల్లి ఉణందు అడియోంగల్ అడిమై కండరుల వేణుం ఎన్గిరార్, అలా నువ్వు నిద్రలేచి నీకు దాసులుగా అక్కడ పడి ఉన్నటువంటి వారందరికీ కూడా అడిమై కైంకర్యాన్ని ప్రసాదించాలి అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ తొండరడిపొడి ఆళ్వార్లు. ప్రజైగళై కాట్టి జీవనం వేండువారై పోలే ఆరాధకరాన దేవజాతియే మున్నిట్టుకొండు ప్రయోజనత్తై అపేక్షిక్కిరార్. ఈ సన్నివేశాన్ని చూస్తుంటే నంజీర వారికి ఒక సన్నివేశం గుర్తొచ్చిందట. ఎలా ఉంది? ఆళ్వార్లు, తొండరడిపొడి ఆళ్వార్లు దేవతలను రాజులను ముందుంచుకొని పెరుమాళ్ళని తమకి కైంకర్యాన్ని ప్రసాదించమని పెరుమాళ్ళని ప్రార్థించేటటువంటి సన్నివేశం ఎలా ఉంది అంటే అద్భుతంగా నంజీయర్ అనేటటువంటి మహనీయులు దానిని వర్ణిస్తున్నారు. ప్రజైగళై కాట్టి జీవనం వేండువారై పోలే. లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఎవరైతే కొంచెం దీనస్థితిలో ఉన్నారో వారు చంటి బిడ్డలని ఎత్తుకుంటూ వచ్చి ఏమైనా ఈ బిడ్డడి కోసం నాకు ఏమన్నా దానం ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. పిల్లల్ని ఎత్తుకొని లోకంలో వీధులలో వారి దయనీయమైనటువంటి స్థితిని చూపిస్తూ వారికి ఏమన్నా సాయం చేయమని కోరుకుంటూ ఉంటారు కొంతమంది. వారేం చేస్తారు? వారిని చూపిస్తూ సాయం చేయమని అడగరు. నా పొత్తిళ్లలో నేను ఎత్తుకున్నటువంటి బిడ్డనైనా
చూసి నాకు సాయం చెయ్యండి అని ఎలా అయితే వారందరూ అర్థిస్తూ ఉంటారో ఇక్కడ ఆళ్వార్లు కూడా ఆరాధకరాన దేవజాతిயை మున్నిట్టుకొండు స్వప్రయోజనத்தை అపేక్షిక్కిరార్. ఆళ్వార్లు కూడా దేవతలందరూ కూడా నిన్ను సేవించడానికి వచ్చారయ్యా. రాజులందరూ ఈ భూమిని పరిపాలించేటటువంటి రాజాదిరాజులందరూ కూడా నిన్ను సేవించడానికి వచ్చారయ్యా అని వారందరినీ చూపిస్తూ వీరిని చూసైనా నన్ను కటాక్షించు అని వారిని ఒక వ్యాజంగా పెడుతూ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా? ప్రజైగళై కాట్టి జీవనం వేండువారై పోలే. తమ బిడ్డలనైనా చూసి కటాక్షించు రాజా అని రాజు దగ్గరికి వెళ్ళి ఒక దీన స్థితిలో ఉన్నటువంటి ఒక అతను రాజు దగ్గరికి వెళ్ళి నా పిల్లల్ని పోషించుకోవడానికి నా దగ్గర తగినటువంటి ఐశ్వర్యము లేదు, ఆ పిల్లల్ని పోషించుకోవడానికైనా నన్ను కటాక్షించాలి అని రాజును ఎలా అయితే అభ్యర్థిస్తూ ఉంటారో ఇక్కడ కూడా అది ఆరాధకరాన దేవజాతిயை మున్నిట్టుకొండు స్వప్రయోజనத்தை అపేక్షిక్కిరార్. దేవజాతినంతటినీ కూడా ముందుంచి తమ ప్రయోజనాన్నంతటినీ కూడా పొందింపచేయమని రంగనాథుడిని ప్రార్థిస్తున్నారు అనేటటువంటి విషయంతో ఇది ఈ ప్రబంధం యొక్క సారాంశము అని నంజీయర్ అనేటటువంటి మహనీయులు దీనికి అవతారికను అనుగ్రహించారు. నంజీయర్ అరుళిచ్చేద అవతారికై ముత్తిత్తు. అలా ఈ అవతారం ఏం తెలియచేశారు అంటే అసలు ఈ ప్రబంధం రావడానికి కారణం ఏమిటి అంటే రంగనాథుడు నిర్భరుడై హాయిగా నిద్రపోతూ ఆళ్వార్లు చేసినటువంటి పరమోపకారంతో లోకం ఉజ్జీవింపబడుతుంది అనేటటువంటి విషయాన్ని రంగనాథుడు తెలుసుకొని ఆనందపడిపోతూ నిర్భరుడుగా హాయిగా నిద్రిస్తూ ఉంటే రంగనాథుడిని నిద్రలేచి నాకు కైంకర్యం ప్రసాదించాలి రంగనాథ అని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థించడానికి కారణం ఏమిటి అంటే మిగిలినటువంటి వారు కూడా అలాగే ప్రార్థించారు కాబట్టి. నాచ్యార్ ఆండాళ్ళ తల్లి కూడా స్వామి నిద్రిస్తున్నటువంటి సౌందర్యము, నిద్ర లేస్తున్నటువంటి సౌందర్యము, సింహాసనం వరకు నడిచి వస్తున్నప్పుడు సౌందర్యము, ఆ నడక సౌందర్యము, సింహాసనం మీద వేయించేసి ఉంటే ఆ సౌందర్యాన్ని చూసి అన్రు ఈ ఉలగమడందా అడిపోతి అని మంగళాశాసనం ఎలా అయితే చేసిందో అలాగే ఆళ్వార్లు కూడా నెడుమార్కడిమై అనేటటువంటి దశకంలో భాగవతోత్తముల్ని దాస్యం చేయడమే పరమ పురుషార్థము అని భావించి ఆ అనంతరం తర్వాత ఉండేటటువంటి దశకంలో ఆ విషయాన్ని లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హితోపదేశం చేసి ఆ తర్వాత ఉండేటటువంటి దశకంలో రంగనాథ ఇంకెంతసేపు శయనిస్తావయ్యా, లేచి మాకు కైంకర్యాన్ని ప్రసాదించు అని ఎలా అయితే నమ్మాళ్వార్లు ప్రార్థించారో ఆ విధానాన్నే ఇక్కడ తొండరడిపడి ఆళ్వార్లు కూడా అనుసరిస్తున్నారు. ఆళ్వార్లే కాదు, మహర్షులు కూడా కౌసల్య సుప్రజారామ అని విశ్వామిత్రుడు లేపినటువంటి విధానాన్ని ఇక్కడ కూడా ఆళ్వార్లు అవలంబిస్తున్నారు అని చెప్తూ ఆదిత్యుడు ఉదయించాడు. తిరువారాధన సమర్పించడం కోసం దేవజాతి వారు, రాజులు అందరూ కూడా నీ దగ్గరికి వచ్చారు. కానీ రంగనాథ నా కోసమే నువ్వు నిద్రలేస్తున్నావు, నన్ను కటాక్షించడం కోసమే నిద్రలేస్తున్నావు అనేటటువంటి భాగ్యాన్ని దాసుడికి ప్రసాదించేటట్టుగా నిద్రలేవ్వయ్యా అని ప్రార్థిస్తూ ఎలా ఉంది ఆ ప్రార్థన అంటే ప్రజైగళే కాట్టి జీవనం వేండువారైపోలే ఆరాధకరాన దేవజాతిயை మున్నిట్టుకొండు స్వప్రయోజనத்தை అపేక్షిక్కిరార్. దేవజాతికి సంబంధించినటువంటి దేవతలందరినీ కూడా ముందుంచుకొని తమకి కైంకర్యాన్ని ప్రసాదించి తనని కృతార్థుణ్ణి చేయమని ఆళ్వార్లు ఇందులో ప్రార్థిస్తున్నారు అని సంగ్రహంగా అందులో ఉన్నటువంటి విషయాన్ని మనకి నంజీయర్ అనేటటువంటి మహనీయులు కృప చేశారు. ఇప్పుడు పరమ కారుణికులైనటువంటి పెరియవాచాన్ పిళ్ళై అరుళిచ్చేద తిరుప్పళ్ళేదుచ్చి వ్యాఖ్యాన అవతారికై ఇవ్వాళ్వారాగిరార్ முதலிலே ஸ்வரூப உபாய புருஷார்த்த விவேக சூன்யராய் தேகத்திலே ஆத்மபுத்தியை பண்ணி ததனுபந்திகளான சப்தாதி விஷயங்களிலே மண்டி தம்முடைய சேரந்தாரையும் తత్స్వభావరాక్కి పోరానిర్క. అసలు ఈ ఆళ్వార్లు ఎలాంటి వారండి అంటే ఆళ్వార్ల గురించి ముందు పరిచయం అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. పరమాత్మ కటాక్షించడానికి ముందు
ఆళ్వార్లు ఎలా ఉన్నారు అంటే అనాది కాలంగా సంసారంలోనే ఉండి మారి మారి పల పిరప్పుం పిరందు అన్నట్టుగా ఉన్నారు. ప్రతి జన్మలో కూడా మారి మారి పల పిరప్పుం పిరందు, ఎన్నో జన్మలను స్వీకరించానయ్యా, ఎన్ని జన్మలు ఎత్తానో కూడా తెలియదు. అలా జన్మ జన్మల నుండి నిన్ను చేరక నీ దగ్గర ఉండిపోయాను. మొదలలే స్వరూప ఉపాయ పురుషార్థ వివేక శూన్యరాయ్ అంటే శరీరమే నేను శరీరాన్ని పోషించుకోవడమే, శరీరాన్ని సుఖంగా కాపాడుకోవడమే జన్మ యొక్క పరమావధి అనేటటువంటి అజ్ఞానంతో మారి మారి పల పిరప్పం పిరందు, మాటి మాటికి పలు జన్మలు ఎత్తినటువంటి వాణ్ణయ్యాను అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలా జన్మిస్తూ సంసారంలో పడి ఉన్నటువంటి నాకు జీవస్వరూపం ఏమిటి, ఆ పరస్వరూపం ఏమిటి, ఆ పొందడానికి ప్రయోజనం ఏమిటి, దానికి సాధనం ఏమిటి అనే జ్ఞానాన్ని లేనటువంటి వాణ్ణై దేహమే ఆత్మగా భావించేటటువంటి విధంగా ఉన్నారు ఆళ్వార్లు అంటారు. ఆ మారి మారి పలపిరప్పం పిరందు అనేటటువంటి విషయాన్ని నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు అందంగా తెలియచేస్తారు. ఇదివరకు రోజుల్లో నీరు తెచ్చుకోవాలి, ఒక గ్రామంలో నీళ్లు కావాలి అంటే ఎక్కడో ఊరి బయట ఎక్కడో చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీరు రోజు పట్టుకుంటూ వస్తూ ఉండేవారు. ఆ నీరు పట్టుకొచ్చుకోవడానికి ఆ రోజుల్లో కావడి అనేటటువంటి దాన్ని వాడుతూ ఉండేవారు. ఆ కావడి అంటే ఒక బద్ద ఉంటుంది, అటువైపు ఒక బిందె పెట్టుకోవచ్చు, ఇటువైపు ఒక త్రాసులాగా అటొక బిందె ఇటొక బిందె పెట్టుకొని నీళ్లు మోయడానికి ఉపయోగించేటటువంటి ఒక సాధనం. అలా కావడి పట్టుకొస్తూ ఉంటే ఈ భుజం ఫస్ట్ కుడి భుజం మీద పట్టుకొని కొంత దూరం నడిచొస్తారు. కుడి భుజం నొప్పి వస్తే ఎడం భుజం వైపు మార్చుకుంటూ ఉంటారు, మార్చుకోవడానికి అనువుగా ఉంటుంది. మళ్ళీ కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఎడమ భుజం కూడా నొప్పి వస్తూ ఉంటే మళ్ళీ కుడి భుజం మీదకు మార్చుకుంటూ ఉంటారు ఆ నీరు కావడి మోసేటటువంటి వారు. అలా మనం కూడా మారి మారి పలపిరప్పం మోయడం అనేటటువంటిది తప్పదు. ఒకసారి కుడి భుజం మీద, ఒకసారి ఎడం భుజం మీద, ఒకసారి మళ్ళీ కుడి భుజం మీద, మళ్ళీ ఎడమ భుజం మీద. శరీరాలు పొందటం అయితే శరీరాలలో మార్పు వస్తోంది, కానీ పుట్టడము మరణించడము, కుడి భుజము ఎడమ భుజము, పుట్టడము మరణించడము అనేటటువంటిది జరుగుతూనే ఉంది. అది మారి మారి పలపిరప్పం పిరందు. అలా ఎప్పుడూ పుడుతూనే ఉన్నాను, ఏదో ఒక శరీరాన్ని పొందుతూనే ఉన్నాను, మళ్ళీ మరణిస్తున్నాను, మళ్ళీ పుడుతున్నాను, మళ్ళీ ఏదో ఒక శరీరాన్ని పొందుతున్నాను, మళ్ళీ మరణిస్తున్నాను. అలా ఉన్నటువంటి నాకు ఆళ్వార్లకి స్వరూప ఉపాయ పురుషార్థ వివేక శూన్యరాయ్. స్వరూపం అంటే ఏమిటి, మన స్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి, నేను పొందవలసినటువంటి పురుషార్థం ఏమిటి, అది పొందేటటువంటి విధానం ఏమిటి, అందులో విరోధములేమిటి అనేటటువంటి జ్ఞానం లేనటువంటి వారై దేహత్తిలే ఆత్మబుద్ధియే పణ్ణి, దేహమే నేను అని భావన చేస్తుంది. నిజంగా దేహం మనం కాదు, దేహంలో ఉండేటటువంటి ఆత్మ నేను అనేటటువంటి బుద్ధి ఉండాలి. అది కాకుండా దేహమే నేను అనేటటువంటి భావనలో ఉన్నాం. ఆత్మ పోషణకి పాటుపడకుండా, ఆత్మోజ్జీవనానికి పాటుపడకుండా దేహాన్ని పోషించుకోవడం కోసమే జన్మనంతటిని కూడా ఉపయోగిస్తున్నాం. దేహంతో కలిగినటువంటి బంధాలని అవి తుంచుకోకుండా వాటిని నిలబెట్టుకోవడానికే మన జీవితాన్నంతటినీ ఖర్చు పెడుతున్నాం. కానీ నిజానికి ఆత్మతో నిశ్చయమైనటువంటి సంబంధం పరమాత్మతో ఉంటుంది. ఎప్పటికీ విడదీయరానటువంటి సంబంధం ఆత్మకి ఎవరితో ఉంటుంది అంటే పరమాత్మతో ఒక విడదీయరానటువంటి సంబంధం ఉంటుంది. అది గ్రహించకుండా, దానిని వర్ధింప చేసుకోకుండా ఈ శరీరంతో కలిగినటువంటి సంబంధాలని నిలబెట్టుకోవడానికి జీవితం అంతా కూడా తాపత్రయాలతో జీవితాన్ని అంతటిని కూడా వ్యర్థపరుచుకుంటున్నారు. అలా దేహత్తిలే ఆత్మబుద్ధి అయి పణ్ణి, దేహమే ఆత్మగా భావన చేసి తదనుబంధిగళాన శబ్దాది విషయಗಳೇ మండి, దానికి అనుబంధమైనటువంటి శరీరమే నేను అని భావన కలిగితే ఈ శరీరాన్ని పోషించుకోవడమే ప్రధానము అనిపిస్తుంది. శరీరం ఏం కోరుకుంటుంది? సుఖాన్ని కోరుకుంటుంది. ఆ సుఖం కూడా ఎలా కోరుకుంటుంది? శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా, రూపం ద్వారా, రసం ద్వారా, గంధము ద్వారా, ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ప్రాకృతిక విషయాలలో ఉండేటటువంటి విషయాల ద్వారా అనుభవాన్ని, శబ్దానుభవాన్ని, స్పర్శానుభవాన్ని,
రూపానుభవాన్ని, రసానుభవాన్ని, గంధానుభవాన్ని ఈ శరీరం కోరుకుంటుంది. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా మనసు ద్వారా ప్రేరేపింపబడినటువంటి ఆ ఇంద్రియాలన్నీ ఇంకా నాకు ఈ అనుభవాలు కావాలి, ఇంకా శబ్దానుభవాలు, ఇంకా రూపానుభవాలు, రసానుభవాలు, గంధానుభవాలు కావాలి 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 అని ఈ మనసు శరీర పోషణలో విషయాలలోనే ఈడుపడి ఉండేటట్టుగా చేస్తుంది అంటున్నారు. తమ్ముడియ సేరందారయ్యం తత్స్వభావరాక్కి పోరా నిర్కాం. వారే కాదు, తమతో చేరినటువంటి వారిని కూడా తమ వలె విషయాంతర ప్రావణ్యం కలిగే వారిగా చేశారు ఆళ్వార్లు ఇంతకు ముందు అని చెప్తున్నారు. పరమాత్మ కటాక్షం పొందనంత వరకు కూడా ఈ ఆళ్వార్ల స్థితి కూడా అలాగే ఉంది, మనలాగే ఉంది. సంసారులు ఎలా అయితే ఉంటారో అలాగే ఉంది. అందుకే ఆళ్వార్లు మాదరార్ கயல்களென்னும் வலையுள் பட்டு அழுந்துவேனே போதரை என்று சொல்லி பொந்தியில் புகந்து தன்பால் ஆதரம் பெருக வைத்த அழகன் என்கிறபடியே பெரிய பெருமாள் தம் நிர்ஹேதுக கிருபையாலே தம் வடிவழகை காட்டி விஷயாந்தர பிராவண்யத்தை மாத்தி தமான கைங்கரியத்தை பாரித்து கொண்டு பெரிய பெருமாள் திருவடிகளே சென்று விடத்திலே. అలా ఉన్నటువంటి ఆళ్వార్లని స్వామి తన నిర్హేతుకమైనటువంటి కటాక్షాన్ని ప్రసరింపచేసి వారిలో ఒక పరివర్తన కలిగేటట్టుగా చేశాడు. అదే ఇప్పుడు చెప్పుకున్నా. ఈ జన్మలో అని చెప్పడం కూడా చూడండి ఎంత ఎన్నో జన్మలలో ఇలా ఉన్నటువంటి నేను ఈ జన్మలో పరమాత్మ కటాక్షాన్ని పొందగలిగినటువంటి వాడిని అయ్యాను అని చెప్తున్నారు. ఈ జన్మలో మాదరార్ కయల్గళెన్నుం వళయుల్ పట్టు అజుందువేనై, అందమైనటువంటి మత్స్యముల వంటి చేపల వంటి కన్నులు నేత్ర సౌందర్యం కలిగినటువంటి స్త్రీల యొక్క వలలో చిక్కుకొని అజుందువేనే దుఃఖపడుతున్నటువంటి నన్ను పోదరే என்று சொல்லி ఆళ్వారే ఇటు రండి ఒకసారి అని తమ దగ్గరికి పిలిపించుకుని రంగనాథుడు పొందియుల్ పుగొందు తన్ బాల్ ఆదరం పెరుగవైత జగన్, లౌకిక విషయాల పట్ల మునిగి ఉన్నటువంటి నన్ను పోదిరే ఎండ్రు ఇటురా అని పలికి పొందియుల్ పుగొందు నా మనసులో ప్రవేశించి తన్బాల ఆదరం పెరుగవైత తన పట్ల ఆదరాన్ని వృద్ధి చేయించినటువంటి పెరిగేటట్టుగా చేసినటువంటి ఆ సుందరుడు సుందర రూపాన్ని దర్శింపచేసి ఉన్నటువంటి ఆయన వేయించేసి ఉండేటటువంటిది శ్రీరంగమే కదా. రంగనాథుడు తన దగ్గరికి పిలిపించుకొని తన సౌందర్యాన్నంతటినీ కూడా ఆళ్వార్లకి దర్శింపచేసి తన మనసులో ప్రవేశించి తన మనసులో రంగనాథుడి పట్ల ఆదరాన్ని పెంచినటువంటి ఆ స్వామి రంగనాథుడే కదా అని ఆ పాసురంలో చెప్పినట్టుగా తన రూప సౌందర్యాన్నంతటినీ కూడా చేసి பெரிய பெருமாள் தம் నిర్హేతుక కృపయాలే తమ్ వడివజగై కాట్టి, రంగనాథుడు తన నిర్హేతుకమైనటువంటి కృపతోటి తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నంతటినీ కూడా ఆళ్వార్లకి దర్శింపచేసి విషయాంతర ప్రావణ్యత్తై మాత్తి, ఇతర విషయాల పట్ల ప్రవర్తించేటటువంటి ఆ ఇంద్రియాలని కూడా తన వైపు తిప్పుకున్నాడు రంగనాథుడు. ఇతర విషయాంతరములలో ప్రావణ్యం పడేటటువంటి ఆ ఇంద్రియాలు ఆ ప్రావణ్యాన్ని పోగొట్టి స్వరూపానురూపమాగా తన్బక్కలిలే అభినవేశత్తై పిరప్పిక్క, స్వరూపానురూపమైనటువంటి ఆదరాతిశయాన్ని రంగనాథుడి పట్ల ఆదరాతిశయాన్ని అభినవేశాన్ని ఆయనే కలగచేశాడు. ఇవరుం ప్రీతికారితమాన కైంకర్యత్తై పారెత్తికొండు, అలా ఆధారాన్ని కలగచేసిన తర్వాత ఆనందంతో చేసేటటువంటి కైంకర్యాన్ని ఆశపడ్డారు ఆళ్వార్లు. ఆశపడి రంగనాథుడికి ఆ కైంకర్యాన్ని ఆయన ముఖోల్లాసానికి కారణమైనటువంటి కైంకర్యం చేయాలని ఆశపడి పెరియ పెరుమాళ్ తిరువడిగళలే సెండ్రు విడత్తాలే, ఆ పెరియ పెరుమాళ్ యొక్క తిరువడి తామరలో చేరినటువంటి ఆళ్వార్లు தம் திருக்கண்ணங்களாலே குளிர் நோக்கத்தல் கையை நீட்டி அணைத்தல் குசல பிரஸ்னம் பண்ணுதல் சிரசா தேவஹ பிரதிகுஹ்னாதி என்கிறபடியே சூட்டி நன்மாலைகளே சிரசா வகித்தல் செய்யாதே பள்ளி கண்டு அருளினார் பெரிய பெருமாள்.
అలా ఆళ్వార్లు అన్నిటినీ విడిచిపెట్టి పరమాత్మ నిర్హేతుక కృపతోటి పరమాత్మ పట్ల ప్రేమ కలిగినటువంటి ఆళ్వార్లు పరమాత్మకి ఆనందం చేసేటట్టుగా ఏదన్నా కైంకర్యం చెయ్యాలి అని ఆశపడి ఆ రంగనాథుడి యొక్క పాదార విందములను చేరినటువంటి ఆళ్వార్లను చూసి ఆళ్వార్లు ఏం ఆశపడతారు? ఎప్పుడైతే నేను రంగనాథుడి యొక్క పాదార విందముల్ని ఆశ్రయించానో తిరుక్కన్నాలే కుళిర నోక్కుతల్, రంగనాథుడు చల్లని చూపులతోటి నన్ను కటాక్షించాలి అని కోరుకున్నారు ఆళ్వార్లు. కయ్యే నీటి అణైదల్, ఆ దీర్ఘమైనటువంటి బాహువులతో చాచి ఆళ్వార్లని తన దగ్గరికి చేర్చుకోవాలి అని ఆశపడ్డారు, కౌగిలించుకోవాలి ఆ పెరుమాళ్ళు తనని అని ఆశపడ్డారు ఆళ్వార్లు. కుశల ప్రశ్నం పన్నుదల్, కుశల ప్రశ్నములు నా జన్మజన్మల నుండి పడినటువంటి శ్రమంతా పోయేటట్టుగా కుశల ప్రశ్నలు వేయాలి స్వామి అని ఆశపడ్డారు ఆళ్వార్లు. శిరసాదేవ ప్రతిగుహ్నాతి ఎంగిరపడియే, అలా ఎవరైనా అనన్య ప్రయోజనాన్ని కలిగినటువంటి వారు ఏదైనా సమర్పిస్తే దానిని శిరసావహిస్తాడు స్వామి అని భారతంలో చెప్పబడింది. యా క్రియా సంప్రయుక్తాః స్యూః ఏకాంతగత బుద్ధిభిః తా సర్వాః శిరసాదేవః ప్రతిగుహ్నాతి వైస్వయం. మరచిపోయి అయినా ఇతర దేవతలని కొలవనటువంటి అనన్య భక్తి కలిగినటువంటి వారు ఏకాంత గతబుద్ధిభిః అని ఎప్పుడూ కూడా మర్చిపోయి కూడా ఇతర దేవతలను కొలవనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఏ క్రియలు చేస్తారో, ఏ క్రియలు వారు చక్కగా అనుష్ఠిస్తారో వాటినన్నిటినీ కూడా భగవంతుడు తానే స్వయంగా తా సర్వాః శిరసాదేవః ప్రతిగుహ్నాతి వైస్వయం, తానే స్వయంగా ఆ కైంకర్యాలన్నిటినీ కూడా శిరస్సున స్వీకరిస్తాడు, శిరోధార్యంగా భావిస్తాడు. ఆనందంతో ఆదరంతో వాటిని స్వీకరించి ఆనందిస్తాడు అని భారతంలో చెప్పినట్టుగా సూట్టు నన్మాళైఘళై శిరసా వహిత్తాల్ సయ్యాదే, ఈ ఆళ్వార్లు ఎంతో ప్రేమతో తీసుకొచ్చినటువంటి ఆ తిరుమాలికలన్నిటినీ కూడా రంగనాథుడు ప్రేమతో పరిగ్రహించి ఆయన శిరస్సును ధరిస్తాడు అని ఆశపడుతూ ఉంటే అది సయ్యాదే, అది చెయ్యకుండా పళ్ళి కొండు అరులినార్ పెరియ పెరుమాళ్, ఆయన పడుకొని నిద్రపోతూ అనుగ్రహించాడట ఆళ్వార్లని. ఆళ్వార్లేమో స్వామి నన్ను చల్లగా కటాక్షించాలి, ఆనాడు విభీషణుడు అంతరిక్షంలో కొద్దిసేపు నిలబెట్టితే అయ్యో వెంటనే నిన్ను కటాక్షించకుండా ఇంతసేపు నిన్ను ఆకాశంలో నిలబెట్టాను విభీషణ, నీ శ్రమ అంతా పోయేటట్టుగా ఆయన ఆనాడు రామచంద్రుడు విభీషణాళ్వాన్ని ఎలా అయితే తన కన్నులతో తన కటాక్షములతోటి విభీషణుడు పడినటువంటి శ్రమనంతటినీ కూడా పోగొట్టాడు అని వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా తిరుక్కన్నాళే కుళిర్నోక్కుదల్, చల్లని చూపులతోటి ఆళ్వార్లు పడినటువంటి తాపత్రయాలను, ఆళ్వార్లు పడినటువంటి జన్మజన్మలుగా పడుతున్నటువంటి ఆ శ్రమనంతటినీ కూడా పోగొట్టాలి రంగనాథుడు అని ఆశపడ్డారు. కయ్యే నీటి అణైదల్, ఆనాడు తన ప్రాణములను నిలిపినటువంటి హనుమకి రామచంద్రుడు ఎలా అయితే ఆలింగనం చేసుకొని హనుమని ఆలింగనం చేసుకొని సర్వము నీకు సమర్పిస్తున్నాను, నా దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఏమిటి అంటే దివ్యమంగళ విగ్రహము, దీనిని నీకు సమర్పిస్తున్నాను అని హనుమని కౌగిలించుకొని రామచంద్రుడు ఎలా అయితే కటాక్షించాడో అలా కయ్యే నీటి అణైదల్, చేతులు చాచి ఆళ్వార్ని కూడా కౌగిలించుకోవాలి అని ఆశపడ్డారట ఆళ్వార్లు. కుశల ప్రశ్నం పన్నుదల్, సుధాముడు పిడికడ అటుకులు పట్టుకొని వచ్చినటువంటి సుధాముణ్ణి హంసతూలికా పానుపు మీద శ్రీకృష్ణ పరమాత్మ వేంచేపు చేసి ఆయన పాద ప్రక్షాళన చేసి, సుధామా బావున్నావా, ఎన్ని రోజులైందయ్యా నిన్ను చూసి, అప్పుడెప్పుడో మన గురువు గారి ఆశ్రమంలో కలిశాము, అంతా క్షేమమా అని సుధాముణ్ణి కుశల ప్రశ్నలు వేసినట్టుగా ఆళ్వారే కుశలంగా ఉన్నారా అని వారిని పలకరించాలి అని ఆశపడ్డాడు. శిరసాదేవ ప్రతిగుహ్నాతి, మనం సమర్పించేటటువంటి పుష్పమో పత్రమో ఫలమో తోయమో భక్తితో గనక సమర్పిస్తే స్వామి దానిని శిరసావహిస్తాడు అని చెప్పినట్టుగా ఆళ్వార్లు ప్రేమతోటి తిరుత్తుజాయి మాలికలను నందనవనాన్ని ఏర్పరచుకొని తిరుత్తుజాయి మాలికలను కట్టి పెరుమాళకి సమర్పిస్తే సూట్టు నన్మాలైఘళే శిరసావహిత్తాల్, మంచి
మంచి పరిమళాంభరితమైనటువంటి ఆ తిరుత్తుజాయ మాలన్ని స్వామి ఆనందంతో ముందు తన పాదార విందాల దగ్గర సమర్పించి, తన బాహువుల మీద సమర్పించి, తన వక్షస్థలంలో సమర్పించి ఆ తులసి మాలికల్ని చివరికి తన కిరీటానికి హాయిగా చుట్టుకుంటాడు అని నమ్మాళ్ళవార్లు చెప్పినట్టుగా, అలా ఈ ఆళ్వార్లు సమర్పించినటువంటి తిరుత్తుజాయ మాలికల్ని శిరసా వహిత్తాల్, శిరస్సు మీద ధరిస్తాడు స్వామి అని ఆశతోటి ఆళ్వార్లు ఉంటే, అది చెయ్యాదే, అలా చెయ్యకుండా పళ్ళి కొండు అరుళినా, పడుకొని అనుగ్రహించాడట రంగనాథుడు. పెరియ పెరుమాళ్ రంగనాథుడు పడుకొని ఆళ్వార్లని అనుగ్రహించాడు. ఎందుకు పడుకొని ఉన్నాడండి అంటే దానికి సమాధానం మళ్ళీ మనకి పెరియవాచాన్ పిళ్ళై పెరియవాచాన్ పిళ్ళై అని వారే అనుగ్రహిస్తున్నారు. అదుర్కు నిబంధనం అనాదరం ఎన్నవన్నాదు ప్రియభూతరాగయ్యాలే. అదేమిటండి, అంత ఆళ్వార్లు ఇంతగా ప్రాధేయపడుతుంటే ఈ సంభావనలన్నీ కూడా పెరుమాళ్ల ద్వారా పొందాలి, పెద్ద సన్మానం పెరుమాళ్ల ద్వారా పొందాలని ఆశపడుతుంటే అలా స్వామి నిద్రించి ఉండడానికి కారణము అనాదరమా అంటే కాదు, ప్రియభూత రాగయ్యాలే. ఆళ్వార్లంటే స్వామికి ఎంతో ఇష్టం. ఉన్నటువంటి వారిల సంసారంలో ఉన్నటువంటి వారందరికన్నా కూడా ఆళ్వార్లంటే రంగనాథుడికి చాలా ఇష్టం. కాబట్టి ఆయన మీద అనాదరము అని చెప్పలేము. కాబట్టి అనాదరంతో స్వామి నిద్రించి పడుకొని ఉండలేదు అని చెప్తున్నారు. ఉండదు అరామయ్యాలే యాదల్ తమోభి భావత్తాలే యాదల్ ఎన్నవన్నాదు శుద్ధ సత్వమాగయ్యాలే. పోని మనం ఎలా అయితే కంఠం వరకు భుజించిన తర్వాత అది అరగడానికి, స్వీకరించినటువంటి సాపాటు పదార్థములు అరగడానికి కొంతసేపు శయనిస్తాము, అలా ఉండదు అరామయ్యాలే అదల్. ఆయన స్వీకరించినటువంటి పదార్థములు అరగక పడుకున్నాడా స్వామి? అది అరిగించుకోవడానికి పడుకున్నాడా? లోకాలు ప్రళయ జలాలతోటి లోకాలన్నీ కూడా సమసిపోతూ ఉంటే ఆ లోకాలన్నీ సంరక్షించడానికి ఈ లోకాలన్నిటినీ కూడా బొజ్జలో ఉంచుకున్న ఆ లోకాలన్నిటినీ కూడా తన బొజ్జలో ఉంచుకున్నటువంటి స్వామి అవి అరగక పడుకొని ఉన్నాడా? లేకపోతే శ్రీరంగంలో ప్రతి జాముకి చక్కగా మధురమైనటువంటి ఆరగింపులన్నీ కూడా పెరుమాళ్ళకి సమర్పిస్తూ ఉంటే ఆ మధురమైనటువంటి పదార్థములన్నీ ఆరగింపులన్నీ కూడా నైవేద్యములన్నిటినీ కూడా స్వామి స్వీకరించి అది అరగక స్వామి శయనించి ఉన్నాడా? అది అరిగించుకోవడానికి స్వామి శయనించి ఉన్నాడా? లేకపోతే మనలాగా తమోభిభావత్తాలే ఆదల్, మనలా తమస్సుతో కూడినటువంటి నిద్రతోటి రంగనాథుడు పడుకొని ఉన్నాడా అని కూడా భావించకూడదు. ఎన్నవన్నాదు అలా భావించకూడదు. ఎందుకంటే శుద్ధ సత్వమాగయ్యాలే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రంగనాథుడు పరమపదంలో పరంధాముడు ఎలా అయితే శుద్ధ సత్వమయుడో, ఇక్కడ మనం చూస్తున్నటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడు కూడా శుద్ధ సత్వమే. అలాంటి శుద్ధసత్వం కలిగినటువంటి వారికి ఇలాంటి దోషాలు పరమాత్మ దరి చేరను కూడా చేరవు. కాబట్టి ఇది కారణం కాదండి అంటున్నారు. పిన్బు ఇదర్కు నిబంధనమెన్నెన్నిల్. మరి ఎందుకండి అటువైపు అనాదరము కాదంటున్నారు, ఇటువైపేమో తామస నిద్ర కాదంటున్నారు. మరి ఎందుకు పడుకున్నారు రంగనాథుడు అంటే ఆదలాల్ పిరవి వేండేన్ ఎన్నుంబడి ప్రకృతి సంబంధం అప్రాప్తమెన్నుంబడియాన జ్ఞాన విశేషత్తయుడయరానబడియ్యం. ఇప్పుడు ఆళ్వార్ల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చెప్తున్నారు. ఆళ్వార్లు ఎలా పరివర్తన చెందారు, వారిలో ఎంత మార్పు కలిగింది అంటే ఆదలాల్ పిరవి వేండేన్. స్వామి జీవితం సగమేమో నిద్రతో పోతుంది, సగమేమో దుఃఖములతో నిండిపోతుంది, సగము వార్ధక్యముతోటి వ్యాధులతోటి బాధలతోటి పోతుంది. కాబట్టి ఆదలాల్ పిరవి వేండేన్, ఈ ప్రకృతి సంబంధం నాకు వద్దయ్యా అని అప్రాప్తం, ప్రకృతి సంబంధం అప్రాప్తం ఎన్నుంబడియానా, ప్రకృతి సంబంధం నాకు వద్దు సుమా అనేటటువంటి జ్ఞాన విశిష్టతను, జ్ఞానం గొప్పదైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. కాబట్టి పోనగం செய்தசேடம் தருவரேல் புனிதம் என்னும்படியான ததீய சேஷத்துவ పర్యంతమాగ స్వరూపయాదాత్మ్య జ్ఞానం పిరందపడియ్యం. ఎప్పుడైతే ప్రకృతి మీద విరక్తి కలుగుతుందో ఆ తర్వాత పరమాత్మ పట్ల ఒక ఆదరం కలుగుతుంది. వీరికి ప్రకృతి పట్ల విరక్తి కలగగానే
పరమాత్మ పట్ల ఆదరం కలగలేదు, భక్తుల పట్ల. ఓనగం శైదశేషం తరువరేల్ పునిదమన్రే, భాగవతోత్తముల యొక్క భుక్త శేషాన్ని అనుగ్రహిస్తే చాలు, అది పవిత్రం, మనల్ని పవిత్రం చేస్తుంది కదా. భగవంతుడి నామం పవిత్రం చేయడం కన్నా కూడా భాగవతోత్తముల యొక్క శేషాన్ని వారు స్వీకరించి విడిచినటువంటి ప్రసాదాన్ని గనక మనం స్వీకరిస్తే అది మనల్ని పరమ పవిత్రుల్ని చేస్తుంది అని భాగవతోత్తముల పట్ల అత్యంత ప్రావణ్యం కలిగేటట్టుగా వీరికి స్వరూప జ్ఞానం కలిగిందండి. ఆశ్చర్యపోతున్నాడు రంగనాథుడు. ఎంత పరివర్తన, ఎంత మా నిర్హేతుకమైనటువంటి కృప ఆళ్వార్ల మీద పడగానే ఎంత మార్పు కలిగింది వీరికి అని స్వరూప యాథాత్మ జ్ఞానం కలిగింది, ప్రకృతి పట్ల విరక్తి కలిగింది, తదంతరం స్వరూపయాథాత్మ జ్ఞానము కలిగింది. ఇచ్చువై తవిరయాన్ పోయ్ ఇందిరలోకమాళం అచ్చువై పెరినుం వేండేన్ ఎన్నుంబడి ప్రకృతి పురుష యాథాత్మ జ్ఞానం పిరందపడియేయం. ఆ తర్వాత ఏమన్నారు, ఇక్కడ ఉండే ఈ లోకంలో భగవద్ అనుభవ రసాన్ని కాదని నేను ఎక్కడికి వెళ్ళి ఆ సుఖాలను పొందడానికి నేను కోరుకోను అని ప్రకృతి పురుషుల గురించి, ప్రకృతి యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము వారికి తెలిసింది, పరమ పురుషుని యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము వారికి కలిగి అంత గొప్పగా జ్ఞానం కలిగినటువంటి వారు కావలిల్ పులనవైత్తు ఎన్నుంబడి ఇంద్రియంగళై నియమిత్తపడియేయం. అలా జ్ఞానం కలిగిన తర్వాత ఇంద్రియాలన్నిటినీ కూడా తమ అధీనంలో నిర్బంధించి, కావలిల్ పులనవైత్తు చెరసాలలో ఇంద్రియాలను పెట్టి అని ఒక అర్థము, ఇంద్రియాలను విడిచిపెట్టి అని కూడా అర్థం. అలా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారై కుళిత్తు మూన్రనలయం ఓంబుం కుళిర్కొండు కొళందు அந்தணமைதன்னை எளித்திட்டேன் என்னும்படி உபாయాంతరంగళిల్ తువక్కత్తపడియేయం. ఆ పాసురంలో చెప్పినట్టుగా, ఇంకొక పాసురంలో చెప్పినట్టుగా కుళిత్తు మూన్రనలయం ఓంబుం ఉరిగుళ్ళందనమైదన్నై అనేటటువంటి 25వ పాసురంలో చెప్పినట్టుగా ఉపాయాంతరాలు ఏవీ కూడా లేనటువంటి వాణ్ణి, బ్రాహ్మణులలాగా నిత్యాగ్నుల్ని పాటించేటటువంటి వాణ్ణి కాదు, జ్ఞానము కలిగినటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాణ్ణి కాదు, భక్తి మార్గాన్ని భక్తి యోగాన్ని అవలంబించేటటువంటి వాణ్ణి కాదు అని ఆ పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహిస్తారు. కాబట్టి ఉపాయాంతరములేవి కూడా నా దగ్గర లేవు అని అనుసంధానం చేసి ఉన్నరుళెన్న మాసైదన్నాల్ పొయ్యినేన్ వందు నిన్రేన్ ఎన్నుంబడి ఉపాయ యాథాత్మ జ్ఞానం. ఇంక మరి ఉపాయం ఏమిటి అంటే ఉన్నరుళెన్న మాసైదన్నుల్ స్వామి, ఒక్కసారి కటాక్షిస్తే చాలయ్యా, అదే నాకు ఉజ్జీవనానికి కారణమవుతుంది అని, పరమాత్మ కృపయే నాకు సాధనము అని ఉపాయాలలో ఉండేటటువంటి చక్కటి జ్ఞానాన్ని కూడా పొందినటువంటి వారై పిరందపడియేయం అనుసంధిత్తు సోంబరై యుగత్తి పోలం ఎంగిరపడియే ఇవరై ఇప్పటి పెరువోమెంగిర ప్రీతి ప్రకర్షత్తాలం. ఇలా తర్వాత చివరికి ఏం చెప్పారో అంటే, ద్వయమంత్ర నిష్ట కలిగినటువంటి వారిని చూస్తే రంగనాథుడికి ఆనందం కలుగుతుంది అని వారు పొందినటువంటి ఆ భాగ్యాన్నంతటినీ కూడా రంగనాథుడు చూస్తూ ప్రీతి ప్రకర్షత్తారం పొంగిపోతున్నాడట రంగనాథుడు. తన బిడ్డలు ఎవరైనా సహజంగా లోకంలో కూడా చూస్తూ ఉంటాం, తండ్రికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది. అలా తమ బిడ్డలు పరమ ప్రయోజకులైనటువంటి సందర్భంలో తండ్రి అంతటికీ తండ్రి అయినటువంటి ఆ రంగనాథుడికి పరమ ప్రీతి కలిగి ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్యంగిరపడియే ఇవరై புகுரு நிறுத்தின் தன வைபவத்தையும் அனுசந்தித்து நாகமிசை துயில் வன்போல் உலகெல்லாம் நங்கொடு ஓகணைவான் என்கிறபடியே எல்லாரையும் இவரை போல நம் பக்கலிலே பிரவணராக்கும் விரகேதோ என்று ததேகாகிரத்த சித்தராய் கொண்டு
పళ్ళికొండరులినార్. అలా ఆళ్వార్లలో కలిగినటువంటి ఆ మార్పు ఉజ్జీవనాన్నంతటినీ కూడా రంగనాథుడు చూసి ప్రీతి ప్రకర్షతో ఆనందం ఉప్పొంగిపోయి ఆత్మమాయామయీం దివ్యాం యోగ నిద్రాం సమాశ్రితః ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్ మధుసూదనః. తనని తానే చింతించుకుంటూ పాల సముద్రంలో ఉంటాడు స్వామి. తన రూపాన్ని కలిగినటువంటి తన రూపాన్నే ఆయన స్మరిస్తూ పాల సముద్రంలో ఉంటాడు. తన వైభవాన్నంతటినీ కూడా తాను అనుసంధానం చేస్తూ బాలసముద్రంలో ఉంటాడు అని విష్ణు పురాణంలో చెప్పినటువంటి శ్లోక విధంగా ఆళ్వార్ని ఇంత బాగా మనం దిద్దుబాటు చేశామే అని తన గొప్పతనాన్ని తానే అనుసంధానం చేసుకుంటూ శభాష్, చాలా చక్కగా చేశాము. రంగనాథుడు తనని తాను మెచ్చుకుంటున్నాడట. ఆళ్వార్లలో ఎంత మార్పు తీసుకొచ్చాము, ఎంత గొప్ప పరమ భాగవతోత్తములుగా అయ్యేటట్టుగా ఆళ్వార్లని తీర్చిదిద్దాము అని తన గొప్పతనాన్ని తానే అనుసంధానం చేసుకుంటూ నాగమిసై తుయిల్వాన్ పోల్ ఉలగెల్లాం నంగొడుంగ ఓ గణయ్యాన్ అని తిరువాయిముషిలో ఆళ్వార్లు చెప్పినట్టుగా ఆదిశేషుడు అనేటటువంటి పడకపై పరుండి స్వామి యోగ నిద్ర చేస్తూ లోకాలని ఉలగెల్లాం నంగొడుంగ లోకాలన్నిటినీ కూడా రక్షించడం గురించి ఉపాయ చింతన చేసేటటువంటి వాడు. యోగ నిద్ర అంటే లోకాలన్నిటినీ కూడా ఎలా రక్షించాలి అనేటటువంటి ఆలోచన చేసేవాడు. కాబట్టి ఆళ్వార్లను ఎలా అయితే తీర్చిదిద్దామో ఎల్లారయుం ఇవరై పోల నం పక్కలిలే ప్రవణరాక్కుం విరగేదో. ఆళ్వార్లను ఎలా అయితే మనం తీర్చిదిద్దామో మిగిలినటువంటి వారందరినీ కూడా ఇలా నా పట్ల ప్రావీణ్యం కలిగినటువంటి వారిగా ఎలా తీర్చిదిద్దాలి అనే దారేది, దానికి మార్గమేది అని ఎన్రు తదేకాగ్ర చిత్తరాయ్ కొండు పళ్ళికొండరులినార్. అలా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆళ్వార్లని బాగు చేసినట్టుగా, ఆళ్వార్ని ఉజ్జీవింపజేసినట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎలా ఉజ్జీవింపచేయాలి అనేటటువంటి ఆలోచనతోటి, అంటే రెండు ఆలోచనలు ఇక్కడ. ఒకటేమో ఆళ్వార్ని దిద్దుబాటు చేశాము అని తన వైభవాన్ని తాను తలుచుకుంటూ పొంగిపోతున్నాడు, ప్రీతితోటి పొంగిపోతున్నాడు రంగనాథుడు. ఒక గురువు తన దగ్గరికి వచ్చినటువంటి టీచరు, ఒక ఉపాధ్యాయుడు తన దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థి కనుక తన దగ్గర విద్యనంతటినీ కూడా అభ్యసించి ఒక ఉన్నత స్థితిని పొందితే ఆ గురువు ఎలా అయితే తాను చక్కగా చదువు చెప్పాను అనేటటువంటి సంతోషం చేత, అంటే శిష్యుడు తన విద్యార్థి గొప్పవాడయ్యాడనేటటువంటి ప్రేమతోటి చక్కగా ఆ రోజుల్లో చదువులే బాగుండేవి, ఆ రోజుల్లో మాస్టర్లందరూ కూడా చాలా బాగా విద్యార్థులందరినీ కూడా చాలా బాగా చూసుకునేవారు, వారు చక్కటి విద్యా బోధన చేస్తూ ఉండేవారు, ఎంత గొప్పగా మేము చెప్పేవాళ్ళమో పాఠము అని తన విద్యార్థి యొక్క వైభవాన్ని, పొందినటువంటి వైభవాన్ని తలుచుకుంటూ తానెలా అయితే తనలో సంతోషపడిపోతూ ఉంటాడో ఆ గురువు, ఆ ఉపాధ్యాయుడు, ఇక్కడ కూడా ఆళ్వార్లని ఎలా తీర్చిదిద్దగలిగాము అని రంగనాథుడు తనలో తన వైభవాన్ని తాను అనుసంధించుకుంటూ ఒక కారణం. ఇంకొక కారణం ఏమిటి అంటే ఆళ్వార్లని తీర్చిదిద్దినట్టుగా లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎలా తీర్చిదిద్దాలి, దానికి దారేమిటి అను తదేకాగ్ర చిత్తరాయ్ కొండు పళ్ళికొండరులిన ఏకాగ్రతంతో అదే ఆలోచన చేస్తూ రంగనాథుడు నిద్రపోతూ కటాక్షిస్తున్నాడు. ఆళ్వార్లు తనని చల్లటి చూపుతో కటాక్షించాలి, తనని కౌగలించుకోవాలి, తనతో మాటలాడాలి, తనకి కైంకర్యం ప్రసాదించాలి, తాము సమర్పించేటటువంటి పుష్పమాలికలను శిరస్సులో ధరించాలి అని ఆశపడుతూ ఉంటే ఆళ్వార్లు ఇంతగా పరివర్తన చెందడానికి ప్రీతి విశేషాన్ని అనుభవిస్తున్నాడు రంగనాథుడు. అలాగే మిగిలినటువంటి వారందరినీ కూడా ఎలా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ నిద్రపోతున్నాడు. అందుకని లేచి వెంటనే కటాక్షించలేదు అని పెరియవాచాన్ పిళ్ళై మనకి కృప చేస్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. மண்ணங்குடி அதனே வாழ்வித்தான் வாழியே மார்கழியில் கேட்டை அதனில் வந்து தித்தான் வாழியே எண்டிரை சூழரங்கரையே தெய்வமென்றான் வாழியே திருமாலை வன்பதஞ்சும் செப்பினான் வாழியே பண்டு திருப்பள்ளி சுச்சி பத்துரைத்தான் வாழியே
பாவையர்கள் கல்விதனை பஜித்த செல்வன் வாழியே, தொண்டு செய்து துளவத்தால் துலங்கினான் வாழியே, தொண்டரடிப்படியாழ்வார் துணை பதங்கள் வாழியே, தொண்டரடிப்படியாழ்வார் துணை பதங்கள் வாழியே.